నెలలో మనము మొదటి ఆరాధనలో పాల్గొనే పరిస్థితిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చూసుకుందాం. లోకాసు వార్త 8వ అధ్యాయము 35 నుంచి 36 వరకు చదవండి. ముప్పై 38 అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకి ఎట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. కృపగలిగిన రాజానికి స్తోత్రములు. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, భయంకరమైనటువంటి నాయన సాతాను యొక్క తండ్రి ప్రభా కబంధాస్తాల్లో నాయన నలిగిపోతున్నటువంటి నాయన ఈ యొక్క దినములలో ప్రభా తండ్రి నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా జీవించవలసినటువంటి వారిగా నీ అభిషేకం నాయన మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎంతోమంది ప్రభా నీ సన్నిధికి రాలేకపోయారు ప్రభా. ఇదిగో ప్రతి వారము కూడా సులువుగా నీ సన్నిధి పోగొట్టుకుంటూ ఉన్న ఆ బిడ్డల విషయంలో నీ పాదముల దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా వారికి నాయన అవకాశములు కల్పించండి నాయన. అయ్యా తరి ప్రభా, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఆ మాట యొక్క విలువ గ్రహించగలిగిన ఆత్మ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. వచ్చిన బిడ్డల్లో కూడా నీ ఆత్మను ఉంచండి. చిన్న పిల్లలు అల్లరి చేయకుండా సహాయం చేయండి. పెద్దవారు కూడా అటు ఇటు తిరగకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. నిద్రపోకుండా సహాయం చేయండి. చాలామంది వస్తారు కానీ చక్కగా నిద్రపోతూ ఉంటారు నాయన. అలాగూ నా తండ్రి ప్రభ, చీకటి శక్తుల చేత నాయన బంధించబడుతున్న ప్రతి ఒక్క ఆత్మకు కూడా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతో మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని ఆత్మలో బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. గతసారి ఈ భాగంలో కొంత భాగం మనం చెప్పుకున్నాం. అయితే రెండో భాగం ఈరోజు మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. అందులో మనకు కనబడేది దెయ్యాలు కనబడుతున్నాయి. ఆ యొక్క గెరాసీనుల దేశ ప్రజలు కనపడ్డారు. తర్వాత మరి అపవిత్రాత్మలు ఎవరి దగ్గరకు వస్తాయి, ఎవరింటిలోకి వస్తాయి అనే విషయాలు గతసారి మనం చూసాం. దెయ్యాలు అందరి దగ్గరికి రావు. దానికి మరి అవకాశం ఉన్న పరిస్థితుల్లోనే రాగలవు తప్ప మనము దానికి అవకాశం ఇవ్వకపోతే అవి ఏమాత్రం కూడా మన దరిదాపుల్లో కూడా రావు అనే విషయం మనం చూసుకున్నాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు దేవుని వాక్యంలో గనక మనము చూస్తే చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయంలో 35వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఇక్కడ దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు 2 రకాలుగా ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చున్న మనం కూడా, మనలో కూడా 2 రకాలైన వాళ్ళు ఉంటారు. కొంతమంది సాతాను చేత నడిపించబడేవారుగా ఉంటారు, కొంతమంది దేవుని చేత నడిపించబడేవారుగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంతమంది మరి మందిరాల్లో ఉన్నా కానీ
దెయ్యాల ఆత్మే కలిగి ఉంటారు, అంటే దెయ్యాలు పట్టిన వారుగానే ఉంటారు, అంటే సాతాను యొక్క స్వాధీనములోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మందిరంలో ఉంటారు, బైబిల్ పట్టుకుని ఉంటారు, కానీ వాళ్ళ యొక్క జీవితము, వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా కూడా సాతాను యొక్క ఆధీనం. దేవుని ఆత్మ చెప్పినట్టుగా వారు చేయలేరు. సాతాను ఆత్మ ఏ విధంగా ప్రేరేపిస్తే అలాగే బ్రతుకుతారు వాళ్ళు. కనుక ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరి మట్టుకు వాళ్ళమే పరిశీలన చేసుకోవాలి. నేను ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాను? దేవుని ఆత్మ బోధించే ఆ బోధలో నా జీవితం ఉండగలుగుతున్నదా, లేకపోతే సాతాను ప్రేరేపించే ప్రేరేపణలో నా జీవితము గడుస్తుందా అని చెప్పి మనమందరము కూడా చాలా 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 జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ మన గత వారం చూసుకున్నాం, ఆ వ్యక్తి దెయ్యముల స్వాధీనములో ఉన్నట్టుగా కనిపించాడు. కానీ ఇప్పుడు అతడి పరిస్థితి మనం చదువుకుంటే చాలా అద్భుతమైన మాట కనబడింది. ఏంటంటే దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వదిలిపోయిన అనుభవం ఉండాలండి. ఎవరైనా సరే సాతాను స్వాధీనంలో ఉన్నవారే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా సాతాను యొక్క ఆధీనంలోకి ఆదామును బట్టి వెళ్ళిపోయాం. అయితే తిరిగి ఆ యొక్క సాతాను యొక్క ఆధీనమును వదిలించుకొని దేవుని బిడ్డలుగా జీవించవలసిన వారిగా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇక సాతాను ఆధీనములోనే మన జీవితాలు సాగకూడదు. సాతాను ఎప్పుడు కూడా చెడు చేయిస్తూ ఉంటాడు, పాపము చేయిస్తూ ఉంటాడు. వాక్యానికి వ్యతిరేకంగా మన ప్రవర్తన ఉండేలాగా వాడు మనలను బానిసలుగా చేస్తాడు. అయితే మనము సాతాను చేతుల నుంచి బయటకు రావాలి. సాతాను దగ్గర నుంచి విడుదల పొందినటువంటి వారిగా మనము కనబడుతున్నామా? చూడండి, 2వ వచనం చదవండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన, అబ్బా దేవునికి స్తోత్రం. మగ్దలేనే మరియ గురించి ఎంత గొప్ప మాట వ్రాయబడిందో చూడండి. మనలో ఎవరి గురించి అయినా ఈ మాట వ్రాయబడాలి. దెయ్యాలు ఒకప్పుడు మనలో ఉండొచ్చు. దెయ్యాలంటే ఎలా తెలుస్తుంది? దెయ్యం నాలో ఉందో లేదో అనేది ఎలా తెలుస్తుందండి? దెయ్యం మనలో ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, ప్రియులారా, దెయ్యాలు జయించే పనులు మనం చేస్తూ ఉంటే దెయ్యాలు మనలో ఉన్నట్టు. దేవుడు చేసే పనులు మనం చేస్తూ ఉంటే దేవుడు మనలో ఉన్నట్టు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రోజున చాలామంది మరి చూడకూడనివి చూస్తూ ఉన్నారు అంటే వారిలో దెయ్యం ఉన్నట్టే అర్థం. నీవు ఇంకా సీరియల్ చూస్తున్నావు, నీవు ఇంకా సెల్ ఫోన్ తీసుకుని ఏదేదో చెత్త దగ్గరికి వెళ్ళి, మరి లేకపోతే ఆ వ్యర్థమైనటువంటి ఆ యొక్క మెసేజ్లోకి వెళ్ళి నీవు జీవిస్తూ ఉన్నావు అంటే నీలో ఎవరున్నారు అంటే దెయ్యం ఉందని అర్థం. దెయ్యం అంటే ఏదో నల్లగా ఉంటుంది, కొమ్ములు ఉంటాయి, అప్పుడే దెయ్యము అనుకుంటాం కాదు. ప్రియులారా, మన యొక్క ప్రవర్తన దానిని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. మనము చేయకూడనివి చేస్తూ ఉన్నామంటే మనం ఇంకా సాతాను యొక్క ఆధీనములో ఉన్నాం. ఇక విడుదల అనేది మనకు లేదు, జయం అనేది మనకు రాలేదు అంటే మనము మరి సాతాను చేతిలో ఉన్నట్టు అనమాట. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మగ్దలేని మరియ గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక సాతాను సంబంధమైనటువంటి ప్రవర్తన ఇంకా మనలో ఏలుబడి చేస్తూ ఉంటే మనం ఉపవాసం ఉండాలి. ప్రభా, ఈ పని నేను చేయకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నాను. ఈ మాట నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. ఇంత కోపం నాకు ఉండకూడదు అనుకుంటున్నాను, మరలా కోపడుతున్నాను అని మా ఉపవాసం ఉండాలి. ఈ దెయ్యము నుంచి నాకు విడుదల దయచేయి, ఈ చీకటి నుంచి నాకు విడుదల దయచేయి.
కొట్టుకుని తిట్టుకునేటువంటి పరిస్థితులు మనము కలిగి ఉన్నామంటే మన ఇంటిలో దెయ్యము ఏలుబడి చేస్తుందని అర్థం. దెయ్యం ఉన్నప్పుడే ఆ కొట్టుకునేటట్టుగా తిట్టుకునేటట్టుగా జరుగుతూ ఉంటాయి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము రక్షణానుభవం కలిగిన వారుగా ఉండాలి, మారు మనస్సు అనుభవం కలిగిన వారుగా ఉండాలి. అందరూ చెడ్డవాళ్ళమే, ఎవరూ దేవదూతలు కాదు. అయితే అలా చెడ్డవాళ్ళగానే బ్రతకూడదు. మనము మన మనస్సును సాతాను యొక్క ప్రేరేపణకు విడుదల పొంది మరి క్షమించుకుంటూ లేక ప్రేమించుకుంటూ మరి జీవించగలిగినటువంటి వారిగా ఉంటే మనకు విడుదల పొందిన అనుభవం అన్నమాట. కాబట్టి మగ్దలేనే మరియ ఒకప్పుడు మరి పాపము చేస్తూ ఉండేది. ఒకప్పుడు తన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉండేది. అయితే ఆమె ఇప్పుడు ఆ దెయ్యాల నుంచి అలాగన చేయించేటువంటి ఆత్మ నుంచి ఆమె విడుదల పొందింది. ఇప్పుడు చేయటానికి ఆమె ఏమాత్రం కూడా సహకరించదు, ఆమె ఏకీభవించదు. ఎందుకంటే సాతానులో నుంచి ఆమెకి ఏమొచ్చింది? విడుదల వచ్చేస్తుంది. కనుక ఇలాంటి అనుభవం మనకు అందరికి ఉండాలండి. రక్షణ అనుభవం ఉండాలి, దెయ్యాల నుంచి విడుదల పొందిన అనుభవం ఉండాలి. ఇంకా సాతాను చెప్పినట్టే, సాతాను ప్రేరేపించినట్టే మన జీవితాలు జీవిస్తున్నామేమో వ్యక్తిగతంగా ఎవరికి వారమే జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అవసరమైతే ఉపవాసం ఉండాలి. చూడండి, దెయ్యం వదిలిపోయినప్పుడు ఏం చేయాలండి? మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 26. అప్పుడు అది కేక వేసి ఆయన గద్దించాడు. అపవిత్ర ఆత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయినని. అయితే యేసు వాని చెయ్యి పట్టు వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన్ని అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. చూసారా, మనకున్న కోపం వదిలిపోవాలంటే మనం ఉపవాసం ఉండాలి. మనకున్న అనుమానం అనే దెయ్యం వదిలిపోవాలంటే మన అన్ని దెయ్యాలండి, దెయ్యాల పనులు. భర్త మీద భార్య అనుమాన పడిపోతూ ఉంటుంది, భార్య మీద భర్త అనుమాన పడిపోతూ ఉన్నాడంటే అర్థం ఏంటి? అతను మంచోడే, కానీ అతనిలో దెయ్యం పనిచేస్తుంది. ఆమె మంచిదే, కానీ ఆమెలో అటువంటి ఆ దెయ్యం అలాంటి భ్రమ పుట్టిస్తూ ఉంటుంది. ఊరికే మరి అనుమానం, కోపం, లేకపోతే మరి రకరకాలైనటువంటి చెడు అలవాటులు మన జీవితాల్లో ఉంటున్నాయంటే ప్రభునందు ప్రియులారా, అది మరి దెయ్యము చేసే పని. మనలో దెయ్యముండి చేస్తుంది తప్ప మనం కాదు. ఆ దెయ్యాన్ని వదిలించుకోవాలి మనం. ప్రభా, నాకు ఈ చీకటి నుంచి విడుదల కావాలి ప్రభా, ఈ బలహీనత నుంచి సాతాను నన్ను ఇలాగా బానిస చేసింది, ఈ బానిసత్వంలోంచి నాకు విడుదల కావాలి ప్రభా అని ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? ఉపవాసము లేకుండా అటువంటివి వదిలిపోవుట అసాధ్యం అని వాక్యంలో మనం చూస్తాం. కనుక ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరికి కూడా ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నాలో ఈ చీకటి ఏలుబడి చేస్తుంది, ప్రభా నాలో ఈ యొక్క దయ్యము పనిచేస్తూ ఉంది, కాబట్టి ఈ యొక్క చీకటి నుంచి, ఈ యొక్క దెయ్యము నుంచి నాకు విడుదల కావాలి ప్రభా అని చెప్పేసి మనం ఏం చేసుకోవాలంటే, ఏం చేసుకోవాలండి? ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. పొడి ప్రార్థన సరిపోదండి దీనికి. అందరం అనుకుంటాం మంచిగా ఉండాలి, ఇక నుంచి ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ తాగుడు తాగకూడదు. తాగుడు తాగేవాడు ఏమనుకుంటాడు? ఈ తాగుడు రేపు నుంచి తాగకూడదు అనుకుంటాడు. పాపం చేసేవాడు ఇంకా నేను రేపు నుంచి పాపం చేయకూడదు అనుకుంటాడు. భార్యను కొట్టేవాడు రేపు నుంచి కొట్టకూడదు అనుకుంటాడు. కానీ మన వల్ల కాదు. మనం అనుకున్నంత మాత్రాన అయిపోతే మరి ఇక ఎంత హ్యాపీ అండి. కానీ ఇది పోరాటం అండి. ఆకాశమందున్న దురాత్మ శక్తుల సమూహముతో పోరాటం జీవితం అంటే మాటలు కాదు. ఆకాశమందున్న దురాత్మ శక్తుల సమూహముతో పోరాడాలి. ఆ పోరాటానికి మనం సరిపోం గనక మనం ఎవరి మీద ఆధారపడాలి?
దేవుని మీద ఆధారపడాలి. ఆ ఆధారపడటం కూడా ఎలాగ ఆధారపడాలి? ఉపవాసముతో ఆధారపడాలి. అప్పుడు మన గృహాల్లో మరి దేవుని వాతావరణం వస్తుంది. అప్పుడు మన గృహాల్లో దేవుని యొక్క సన్నిధి అనేది మనం అనుభవించగలం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి అవసరమైతే ఉపవాసాలు ప్రకటించుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, మరి ఉపవాసము చేత కానీ మామూలుగా ఇటువంటివి వదిలిపోవుట అసాధ్యము అనే మాట మనము చూస్తున్నాం. కనుక ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ఏంటండి, అంతకుముందు దెయ్యాలు పట్టిన వ్యక్తి అతను. ఏం పట్టిన వ్యక్తి అండి? దెయ్యాలు పట్టి ఏం చేస్తూ ఉండేవాడు? ఇంటిలో ఉండేవాడు కాదు. ఎక్కడుండేవాడు? సమాధుల్లో ఉండేవాడు. మనకులో చీకటి ఉంది అంటే అర్థం ఏంటంటే ఇంటిలో ఉన్న వాతావరణం వేరు, సమాధిలో ఉన్న వాతావరణం వేరు. ఇంటిలో ప్రియులారా ఓ ప్రత్యేకమైనటువంటి ఆ పరిస్థితుల్లో మనం ఉండగలం. మరి ఇల్లు అనేది దేవుని మందిరానికి సాదృశ్యం, ఈ సమాధి అనేది లోకానికి సాదృశ్యం. ఈ రోజున చాలామంది మరి వారి యొక్క జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో గడపట్ల, ఇంటిలో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో అనేటువంటి జీవితం లేదు వారికి. వారి లోకములో నివాసం అనగా మరి పూర్తిగా పాపము. ఈ సమాధిలో నివాసం అంటే అది లోకానికి సాదృశ్యం. సమాధిలో ఏముంటుందండి? కంపు ఉంటుంది, చచ్చిన శవాలతో కూడిన దుర్వాసన ఉంటుంది సమాధిలో. కాబట్టి అక్కడ ఉంటున్నాడు అంటే అర్థం ఏంటంటే అతని జీవితము ఆ విధంగా ఉంటుందని అర్థం. అక్కడ ఈ రోజున చాలామంది జీవితాల్లో మరి ఆ యొక్క పాపపు ఆ దుర్వాసన కలిగిన జీవితం, ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎంతకాలమైనా సరే ప్రియులారా, ఇంకా వారి యొక్క బ్రతుకును చూస్తే మరి దుర్వాసన, ఏదో దేవునికి ఇష్టము లేనటువంటి అలవాటు కలిగినటువంటి ఆ కంపుతో కూడినటువంటి జీవితంగా మనము జీవిస్తూ ఉంటే మనము దెయ్యాలు పట్టినట్టు. అటువంటిది మన దగ్గర లేదు అంటే ఆ దెయ్యము వదిలినటువంటి వారిగా మనము జీవిస్తూ ఉన్నట్టు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు ఇంటిలో ఉండేవాడు కాదంట. ఎక్కడుండేవాడు? సమాధుల్లో ఉండేవాడు. అతడు రాళ్లతో ఏం చేస్తున్నాడు? తను తాను గాయపరుచుకుంటాడట. రాళ్లతో ఏం చేస్తున్నాడు? తను తాను గాయపరుచుకుంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిజమే చాలామంది సాతాను మనలో ఉన్నదనుకోండి, మనకు మనమే హాని చేసుకుంటాం, మన కుటుంబానికి మనమే నష్టం తెచ్చుకుంటాం. సాతాను మనలో ఉందంటే మనకు మనమే, మన దేహానికి మనమే గాయాలు చేసుకుంటాం, మన కుటుంబానికి మనమే నష్టం తెచ్చుకుంటాం. చూడండి, ఇక్కడ దెయ్యములు పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? తనకు తానే గాయాలు చేసుకుంటున్నాడు అని రాయబడింది. ఎవరో చేయట్లేదు గాయాలు, ఎవరు చేసుకుంటున్నారండి? తనకు తానే రాళ్ళతో కొట్టుకుంటున్నాడు. ఎంత ఘోరం అండి. అతను ఎవరికో దెయ్యం పట్టింది అనుకుంటున్నాం. కాదు, నేడు మన పరిస్థితులు కూడా అలాగున్నాయి. ఈనాడు తాగుతున్నావు, నీ యొక్క కిడ్నీని పాడు చేసుకుంటున్నావు అంటే నీ దేహాన్ని నువ్వే పాపమనే రాళ్లతో పాడు చేసుకుంటున్నావు. ఏదో శరీర సంబంధమైనటువంటి ఆశలతో పరిగెత్తావు, ఆ తర్వాత భయంకరమైన వ్యాధి సోకి మరణానికి దగ్గరవుతూ ఈ రోజున ఎంతమందిని మనం చూడట్లా. అంటే రాళ్లతో తమను తామే గాయం చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఈ రోజున చాలామంది అపవిత్రాత్మ స్వాధీనంలో జీవించేటువంటి జీవితంగా మనము గమనిస్తూ ఉన్నాం, మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గొప్ప సాక్ష్యం మనకు ఉండాలండి. నీ ఇంట్లో ఒకప్పుడు ఇంత పాపమితంలో ఉండేది, లేకపోతే ఇంత కోపము ఉండేది, లేకపోతే ఇంత త్రాగుడు ఉండేది, కానీ ఇప్పుడు మరి అతడు విడుదల పొందాడు అనేటువంటి అనుభవం మనకుందా? దాని నుంచి విడుదల వచ్చింది అనేటువంటి సాక్ష్యం మనకుందా? ఇంకా సాతాను బంధకాల్లోనే ఉన్నామా? ఇంకా విడుదల లేకుండానే మనము ఉన్నామా అని చెప్పేసి మనము ఏం చేయాలంటే జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఆ మాట చదివినప్పుడు ఎంత బాగుంటుందండి. మళ్ళా చదవండి. యేసు నొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడబ్బా, ఎంత అద్భుతమైన మాట. ఈరోజున ఇక్కడ కూర్చున్న మన గురించి, సాతానులో నుంచి బయటకు వచ్చిన బిడ్డ,
అనేటువంటి ఒక మాట నీకుందా? సాతాను స్వాధీనములో లేడు, నా ఆధీనములో ఉన్నాడు అనేటువంటి ఒక సాక్ష్యం, దేవుని యొక్క బిడ్డలుగా ఉండేటువంటి సాక్ష్యం మనకుందా? వదిలిపోయినా అనే మాట అందరి గుండెల్లో రాయబడాలి. వదిలిపోయినా, ఇంకా అదే లోకంలో ఉండకూడదు, ఇంకా అదే పాపంలో ఉండకూడదు, ఇంకా అదే మనస్తత్వంతో ఉండకూడదు. దాని నుంచి మనం విడుదల పొందాలి, దాని నుంచి మనం బయటకు రావాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా ఈ అనుభవంలోకి రావాలి. అక్కడ మగ్దలేని మరియ గురించి వ్రాయబడింది. ఆమె 7 దయ్యములు ఏమైనాయి అంట? వదిలిపోయినాయి. అలా వదిలిపోవాలంటే మనకేం అవసరమంట? ఉపవాస ప్రార్థన అవసరం. మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న పాపాలు మనం మానుకోలేము. మానుకోవాలనుకున్నా మరలా ఒకరోజు ఉండగలం, 2వ రోజు మరలా యథా రాజ తదా ప్రజ. కానీ దేవుని సహాయం తీసుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ఆయనతో కొంత సమయం గడిపి మన శరీరాన్ని నలగొట్టుకుని ఉపవాసం ఉండి అప్పుడు మాత్రమే ఆ చీకటిని మనము పారదోలగలము. కనుక అలాంటి లోతైన భక్తి చేయటానికి ఇష్టపడతావా దేవుని బిడ్డ? ఏదో వచ్చాను వెళ్ళాను, ఆదివారం కాబట్టి మందిరంలో కనబడుతున్నాను అనే వ్యక్తిగా నువ్వు ఉంటే ఎప్పటికీ నీకు విడుదల రాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీవు దేవునితో సంబంధం పెట్టుకోవాలి, సహవాసం పెట్టుకోవాలి. అప్పుడే నీవు సాతాను నుంచి విడుదల పొందగలవని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దయ్యము వదిలిపోయిన మనుషుడు ఇప్పుడు ఎలాగున్నాడు? బట్టలు కట్టుకున్నాడు, స్వస్థ చిత్తుడై ఉన్నాడు, యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. ప్రియులరా, అంతకుముందు బట్టలు లేవు. బట్టలు లేకుండా దిగంబరిగా ఆ రోడ్ల మీద, వీధుల మీద తిరిగి ఆ సమాధుల దగ్గరే గడిపేటువంటి వాడు. కానీ ఇప్పుడు అతడికి ఏమున్నాయండి? బట్టలు ధరించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనము కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ వస్త్రములు మనము కలిగి ఉన్నామా? ధరించుకుని ఉన్నామా? పోగొట్టుకుని ఉన్నామా? చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతు అని పైబట్ట. అది ప్రియులరా, మనం రక్షణ అనే వస్త్రం ధరించుకోవాలి. మనము దేవుని ఆత్మ కలిగి ఉన్నామో లేక సాతాను ఆత్మతో ఉన్నామో దీనిని బట్టే తెలుస్తుంది. మనము రక్షణ అనుభవంలో ఉండాలి. రక్షణ అనే వస్త్రం మన జీవితాల్లో మనము ధరించుకోవాలి. కానీ ఈ రోజున రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుని ఈనాడు అనేక మంది ఉన్నారు. అంటే సాతాను స్వాధీనంలో ఉన్నారు. కానీ ఈ వ్యక్తి, దెయ్యములు వదిలిపోయిన మనుషుడు ఏం కట్టుకున్నాడమ్మా? బట్టలు కట్టుకున్నాడు. కనుక ఒకసారి మనం కూడా ఈ బట్టలు మనకున్నాయో లేదో చూసుకోవాలి. రక్షణ అనుభవం నీకుందా? రక్షణ అనుభవం అంటే ఏంటండి? చూడకూడని దృశ్యం ఏదైనా కొంచెం చూస్తే మనసంతా బాధ అయిపోద్ది. అయ్యో, నా కన్ను ఆ వాల్ పోస్ట్ మీద పడ్డది. ఏంటి వాల్ పోస్ట్ మీద పడినా వాళ్ళ మనసంతా కూడా బాధ అయిపోద్ది. ప్రభువా క్షమించిన ఆయన అని చెప్పేసి లోపల మనస్సులో విజ్ఞాపన చేసుకుని ప్రార్థన చేసుకుని ఆత్మ ఉంటుంది అన్నమాట రక్షింపబడిన వారికి. అదే రక్షణ వస్త్రం మనకు లేనప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూడటం కాదు, ఘోరమైన పాపం చేసినా నేనేం చేశాను, నేనేమన్నా తప్పు చేశానా అనేటువంటి స్వభావం ఉంటుంది. కనుక రక్షణ వస్త్రము అనేది మన జీవితంలో చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ మారు మనసు అనుభవం రావాలి. రక్షణ వస్త్రం మనము
ధరించుకునేటువంటి వారికి ఉండాలి. ఎందుకంటే దేవుడు మరి మానవులను యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ ఆదాము అవ్వలు తినవద్దన్న పండు తిన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ మహిమ వస్త్రాలను వారు కోల్పోయారు. కానీ ప్రభునందు ప్రియులు, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లోకానికి వచ్చింది ఎందుకంటే మనం కోల్పోయినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ మహిమ వస్త్రాలను తిరిగి మనకివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ వస్త్రం అనేది మనకు చాలా అవసరం. నీతి అనే వస్త్రం ఏంటంటే నీతిగా ఉండాలండి. మనకొక న్యాయం, ఇతరులకొక న్యాయము, అది నీతి కాదు. మన గురించి మనం ఎలాగ ఆలోచించుకుంటామో ఇతరుల గురించి కూడా మనం అలాగే ఆలోచించగలగాలి. అది నీతి. కానీ మనకు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాం మనం అందరం కూడా. మనంతా కూడా నీతి లేని ఆలోచన. మన దగ్గరికి వచ్చేసరికి ఒకరికొకరు ఆలోచన చేస్తాం, ఇతరుల దగ్గరికి వచ్చేలాగా ఒకరు ఆలోచన. మన కూతురు అంటే ఒక ఆలోచన చేస్తాం, మరి మన కొడుకంటే ఒక ఆలోచన చేస్తాం, ఇతరులంటే ఒక ఆలోచన చేస్తాం. అంటే అది నీతి కాదు. నీతి అంటే ఎలాగుంటుందంటే, అది మన గురించి మనం ఎలాగో ఆలోచించుకుంటామో ఇతరుల ఇబ్బంది కూడా, ఇతరుల సమస్య కూడా, ఇతరుల కష్టము కూడా అదే రీతిలో ఆలోచించగలిగినటువంటి ఆ యొక్క స్థితి అనేది ఎవరికైతే ఉంటుందో అది నీతి అన్నమాట. కనుక నీతి అనే వస్త్రం మనకు దేవుడు మనం కోరుకోవాలి, మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీతి. అందుకనే నా నీతిని నేను విడువక గట్టిగా పట్టుకున్నాను అన్నాడు. ఎవరండి? యోబు గ్రంథం 27:6. నా నీతిని విడువక. సరే అండి, మనం కూడా ఏ రోజుకి ఆ రోజు దాన్ని కాపాడుకోవాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి విషయం ఆలోచించాలి. 1, 2 సార్లు 3 సార్లు ఆలోచించేవారుగా ఉంటే మనం అందరూ నీతివంతులుగా ఉండగలం. కష్టం కాదు, చాలా కష్టమైనప్పటికీ అసాధ్యం కాదు. కష్టమే కానీ అసాధ్యం కాదు. అది అసాధ్యమైతే దేవుడు ఎందుకు చెప్తాడు మనకి చేయమని? చెప్పడు కదా. అది సాధ్యమే, మనకు సాధ్యం కాదు. మళ్ళీ మనకు దేవునితో కలిపి సాధ్యం. దేవుణ్ణి ప్రక్కనెడితే మనకెవ్వరికి కూడా సాధ్యము కాదు. అందుకే అన్నాడు, ఏమన్నాడు? నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ఎంత అద్భుతమైనటువంటి మాట అది. నా ప్రవర్తన నన్ను నిందించకుండా, నిందకు దొరకని ప్రవర్తనని ప్రవర్తిస్తున్నాను. రక్షణ ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను కాపాడుకుంటున్నాను. నీతి ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను కాపాడుకుంటున్నాను. కొన్ని బాధలు పడుతున్నా, కొన్ని శ్రమలు పడుతున్నా, కొన్ని నిందలు పడుతున్నా, నేను మాత్రం దానిని కాపాడుకుంటున్నాను అని చెప్పేసి యోబు అంటున్నాడే. మరి మన జీవితాల్లో కూడా మనము కూడా మరి రక్షణను, నీతిని కలిగి ఉండాలి. ఇంకేం కలిగి ఉండాలి? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఏ వస్త్రం అంటమ్మా? ఎదుటివాని ఎదడల దీన మనసు అనే వస్త్రం ఉండాలి. అమ్మ వింటున్నారా? బట్టలు కట్టుకున్న వారిగా, అంటే ప్రభువుకు చెందిన వారిగా మనం ఉండాలంటే మనలో దీన మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలమ్మా? దీన మనసు ఉండాలి. కనుక ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో ప్రియులరా, వాళ్ళు ఆ దేవునికి చెందినవారు. ఎవరైతే దీన మనసు లేకుండా మరి జీవిస్తూ ఉంటారో, మాట్లాడుతూ ఉంటారో, అటువంటి వారు దేవుని ఆత్మ లేనివారు, సాతాను యొక్క అధీనములో ఉన్నవారుగా మనం అనుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన మనస్సు అనే వస్త్రం. ఏమన్నాడు అక్కడ? బట్టలు ధరించుకున్నాడు కదా. కాబట్టి మనం కూడా ఏం ధరించుకోవాలి? బట్టలు ధరించుకోవాలి. దీన మనస్సును ధరించుకోవాలి. ఇంకేం ధరించుకోవాలి? చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు, అంటే దేవునికి మనం ప్రియులుగా ఉండాలి.
దేవుడు మనం చూడగానే నా ప్రియుడా, నా ప్రియురాలా అనాలి. అలాంటి భక్తి మనం నేర్చుకోవాలి. తగినట్లు ఏమంటున్నాడు? మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోమంటున్నాడంటే అవన్నీ వస్త్రాలు ధరించుకోమంటున్నాడు. మనం ఏం ధరించుకుంటాం? వస్త్రాలను ధరించుకుంటాం. కాబట్టి దేవుడు మన ఆత్మీయ జీవితానికి కావలసిన వస్త్రాలు, ఉండవలసిన వస్త్రాల గురించి చెప్తున్నాడు. అవేంటంట? జాలిగల మనసు. ఎవరైనా కష్టములో ఉంటే వాళ్ళ మీద మనకు జాలి కలగాలి. ఇబ్బందులో ఉంటే వాళ్ళ మీద మనకి జాలి కలగాలి. దయాలత్వం, ఇంచుమించు దయ అంటే వారిని ప్రేమించగలిగిన, వారిని ఆదరించగలిగిన హృదయం అన్నమాట. దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. మరి ఇలాంటి బట్టలు మనం ధరించుకున్నామా? మామూలుగా మనము ఇలాంటివి లేకపోతే బట్టలు లేనిటువంటి వారిగా, అంటే పాత రోత జీవితం, దెయ్యాలు విడుదల పొందని జీవితంగానే మనం జీవిస్తున్నామని మనము గ్రహించుకోవాలి. 13వ వచనం, ఎవడైనాను తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మను క్షమించులాగున. అసలు మనం ఈ మాట ఒక్కటి తీసుకుంటే ఎంత భక్తి చేయగలం తెలుసా? ప్రభువు మనల్ని క్షమించినట్టే మనము కూడా ఇతరులు క్షమించాలంటే అసలు గొడవలు ఏముంటాయండి? ఇంకా సమస్యలు ఎక్కడ ఉంటాయండి? ఇంకా ఒకరినొకడు సహించుకోవాలి. నీకు నష్టం కలిగింది అయినప్పుడు కూడా నువ్వు సహించుకుని, ఒకరినొకరు సహించుకుని, ప్రభువు మనల్ని క్షమించకపోతే అసలు మనం ఏమైపోతామండి? ఒక్క దెబ్బతో లయమైపోయేదాం కదా. కానీ ఎంతగా దేవుడు మనల్ని కాపాడుతూ, క్షమిస్తూ, కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి మనము కూడా మరి ప్రభువు మనల్ని క్షమించినట్టే మనము కూడా ఏం చేయాలంటే ఇతరులను క్షమించాలి. ఇంకా చదవండి 14వ వచనం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలంట. దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉన్నామా? ప్రేమ లేదు అంటే దేవుని ఆత్మ లేదని. చూసారా? సహించుకోలేకపోతున్నామంటే దేవుని ఆత్మ లేదని, సాతాను ఆధీనంలో ఉన్నామని అర్థం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క దెయ్యాలు పట్టిన వ్యక్తి గురించి ఆలోచన చేస్తే అతడు దెయ్యములు వదిలిపోయిన వాడై స్వస్థ చిత్తుడై, అంటే బట్టలు ధరించిన వాడై స్వస్థ చిత్తుడై అనే మాట చూస్తాం. ఏం ధరించాడమ్మా? చెప్పండి, ఏం ధరించాడు? ఆ బట్టలు మనం కూడా ధరించుకోవాలి. తర్వాత స్వస్థ చిత్తుడై ఏమయ్యాడంట? అంతకుముందు ఏముండేది అతనికి? రాళ్లతో ఏం చేసుకునేవాడు? తను తానే గాయాలు చేసుకున్నాడు. ఇప్పుడు గాయాలు ఉన్నాయా? గాయాలు లేవు. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు రక్తం కారుతూ ఉండేది, అక్కడక్కడ దెబ్బల నుంచి రక్తం కారుతూ ఉండేది. ఇప్పుడు అతడికి ఆ రక్తం కారటం కానీ గాయాలు కానీ లేవు. అతడు ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, స్వస్థత పొందినవాడిగా ఉన్నాడు. కాబట్టి మనలో స్వస్థత అనేది 2 రకాలు. ఒకటి శరీర స్వస్థత, 2 ఆత్మ స్వస్థత. 2 కూడా మనము కోరుకోవాలి. కానీ మనం ఏం కోరుకుంటాం? అందరం శరీర స్వస్థతే ఆశపడతాం. చిన్న రోగం వచ్చిందని కూడా కంగారు పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడి ఆ బలహీనత నుంచి బయటకు రావడానికి శత ప్రయత్నాలు చేస్తాం. కానీ ఆత్మ స్వస్థత గురించి ఏమాత్రమైనా మనం ప్రయాసపడతామా? ఆత్మ స్వస్థత గురించి ఎవరైనా మనము దాని విషయంలో ఏం చేయాలి? పరమ డాక్టర్ అయిన ప్రభు దగ్గరికి వచ్చి మరి ఏంటిని సమస్య చెప్పుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకుని దానిలో నుంచి బయటకు రావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తామా? ఆలోచన చేయండి. కనుక 2 రకాలైన స్వస్థతలు మన జీవితాల్లో ఉండాలి. యేసు ప్రభు 2 ఇవ్వటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను,
మన వ్యసనములను వహించను. చూసారా, ఇక్కడ మన రోగాలు భరించాడు, మన వ్యసనాలు వహించాడు. రోగం అనేది శరీరానికి సంబంధించింది, వ్యసనం అనేది హృదయానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. కనుక మనలో ఉన్నటువంటి శరీర బలహీనత నుంచి బయటికి రావాలి. ఆత్మలో ఉన్నటువంటి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. యెషయా గ్రంథంలో ఏం చదువాం? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెము కూడా లేదు, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అంటే చేతితో చేసే పాపాలు చేతితో చేస్తున్నాం, కాళ్ళతో చేసే పాపాలు కాళ్ళతో చేస్తున్నాం, కంటితో చేసే పాపాలు కంటితో చేస్తున్నాం, నోటితో చేసే పాపాలు నోటితో చేస్తున్నాం. స్వస్థత లేదు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకు స్వస్థత కావాలి. ఈ యొక్క వ్యక్తి అంతకుముందు బట్టలు లేకుండా ఉండేవాడు, శరీరం అంతా గాయాలతో ఉండేవాడు. ఇప్పుడు చూస్తే బట్టలు ధరించుకున్నాడు, ఇంకేమన్నా కలిగి ఉన్నాడు? స్వస్థ చిత్తుడై ఉన్నాడు. పైగా ఆయన పాదముల యొద్ద కూర్చున్నాడు. అప్పుడు దెయ్యం ఉన్నప్పుడు స్థిమితం ఉండేది కాదు, తిరిగేవాడు, కేకలేసేవాడు, అరిసేవాడు, బొబ్బలు పెట్టేవాడు. ఇప్పుడు స్థిమితంగా ప్రశాంతంగా ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధి మనకి ఎంతో నెమ్మదిస్తుందండి. ఇక్కడ ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడంటే అది సహవాసం. రక్షించబడిన వారు దేవునితో సహవాసాన్ని కాపాడుకుంటారు, సంఘముతో హత్తుకుని ఉంటారు, సేవకులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటూ ఉంటారు. అదే రక్షణ లేని వారు ఎక్కడో దేవునికి దూరంగా ఉంటారు. ఆయన పాదాల దగ్గర కూర్చోరు. ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవం మనకుందా? ఒక ఆదివారమే మందిరంలో కనబడతాం, కానీ మిగతా రోజులన్నీ కూడా అసలు దేవుడికి మనకి సంబంధమే లేని జీవితం ఒకవేళ మనం జీవిస్తూ ఉంటే మనకు సంపూర్ణమైన విడుదల రానట్టే. కనుక మనకు అపవాది నుంచి విడుదల వస్తే దానికి అర్థం ఏంటంటే మనం దేవునితో ఏం చేస్తాం? సహవాసము చేస్తాం. దేవునితో ఎక్కువ సహవాసము మనం చేస్తాం. కనుక ప్రభునందు ప్రియులారా, బట్టలు కట్టుకున్నాడు, స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు అనే మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. అందుకనే ఒక వాక్యం మనకు గుర్తొస్తుంది. అది చదవండి. ఆ వాక్యం ఏంటో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి. ఏమైపోయినాయి అంట? మా పాతవి ఏమైపోయినాయి? గతించిపోయినాయి, ఇదిగో క్రొత్తవి. ఇప్పుడు అదే కదా అతనిలో జరిగింది. పాతవి గతించిపోయినాయి. పాత ఆ దెబ్బలు కానీ, ఆ యొక్క సమాధుల వాతావరణము కానీ, ఆ కేకలు, బొబ్బలు, అరుపులు కానీ ఏమీ లేవు. ఇప్పుడు హాయిగా ఆయన పాదాల దగ్గర బట్టలు కట్టుకుని ఆరోగ్యవంతుడై ఆయనతో సంబంధం, సహవాసం కలిగిన వాడిగా ఉన్నాడంటే అతడు క్రీస్తునందున్నవాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల పాతవి గతించి. కనుక మనలో పాతవి ఇంకా ఉన్నాయంటే గతించలేదు. అప్పుడప్పుడు అవన్నీ కూడా మన ముందు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. అంటే ప్రభునందు ప్రియులారా, మనం ఉపవాసం ఉండాలన్నమాట. దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభు, ఎందుకు నాకు విడుదల రాలేదు? అందరూ వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే కదా. వాళ్ళ ఇంట్లో ఉన్న నెమ్మది నా ఇంట్లో ఎందుకు లేదు? వాళ్ళ హృదయంలో ఉన్న జయము నా హృదయంలో ఎందుకు లేదు? నాకు కావాల ప్రభా అని చెప్పేసి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఎంతగానో భారముతో ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అతడు బట్టలు కట్టుకున్నాడు, ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన పాదముల దగ్గర కూర్చున్నాడు. ఆయన పాదముల దగ్గర కూర్చున్నాడు. కూర్చుండుట అనేది సహవాసానికి సాదృశ్యం అన్నట. స్థిమితముగా ప్రశాంతత. కూర్చుండుట అనేది
చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఏ కలవరము లేదు, భయము లేదు, ఏ ఆందోళన లేదు. చాలా ఆనందంగా ఉన్నాడు అతను. ఎందుచేత అంటే అతడు మరి ఏం పొందాడు? విడుదల పొందాడు. విడుదల అనే దాంట్లో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? పాపపు విడుదల వల్ల, పాపా నుంచి గనక మనం బయటకు వస్తే మనకు ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత క్షేమం ఉన్నదో, ఎంత నెమ్మది ఉన్నదో అనేది మనము గ్రహించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా గనక మనము చూస్తే అతని గురించి మనం చూస్తే ఆ తర్వాత చదవండి. ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. చూసారండి ఆ మాట చదవండి. దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. అంతకుముందు ప్రార్థన ఏంటి చెప్పండి? సర్వోన్నతుడా, నాతో నీకేమి పని? నీకు నాకు సంబంధం ఏంటి? అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అప్పుడు అలాగను ప్రార్థన అడిగాడు. ఇప్పుడేమంటున్నాడు? ఏమంటున్నాడండి? నీతో కూడా నన్ను ఉండనిమ్మని బ్రతిమలాడుతున్నాడు. చూసారా ఎంత మార్పు వచ్చిందో, ఎంత మార్పు! ఇలాంటి మార్పు రావాలండి. అదే భక్తి అంటే. మార్పు లేకుండా వచ్చాం వెళ్ళాం అంటే అది భక్తి ఎలాగవుతుందండి? అది యుక్తి అవుతుంది. యుక్తి, భక్తికి యుక్తికి చాలా తేడా ఉంది. మనకు కావలసింది భక్తి తప్ప యుక్తి కాదు. యుక్తి అంటే ఏంటి? మంచివాళ్ళగా కనపడటం. మంచివాళ్ళం కాము కానీ మంచివాళ్ళగా మనం కనపడటం ప్రయత్నం చేస్తానే దాన్ని యుక్తి అంటారు. కానీ భక్తి అంటే ఏంటి? మంచివాళ్ళగా ఉండటం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత మార్పు, ఎంత మార్పు! అతను అంటున్నాడు కదా, ఆయనతో కూడా నన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకున్నాడు. ఆయనను వేడుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఊరు వాళ్ళందరూనేమో ఆయన్ని మా వెళ్ళిపోమని వేడుకున్నారట. 38వ వచనం. ప్రాంతములో నుండి జనులందరూ, గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులేరు గనక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకున్నారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నీతో పాటు నన్ను ఉండనిమ్మని వేడుకున్నాడు. చూడండి ప్రియులారా, గమనించండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన యొక్క జీవితము ఆయనను మరి ఉండనిమ్మని వేడుకునే జీవితంగా ఉండాలి. ఆయన కావాలని కోరుకునే జీవితంగా ఉండాలి. ప్రభువుతో నాకెందుకు, ఈ యొక్క విషయాలు నాకు నష్టం ఎందుకు, ఈ కష్టాలు నాకెందుకు అని మనము ప్రభువుని పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. కానీ ప్రభువా, బ్రతికినంతకాలం నువ్వు నాకు కావాలి, నేను నీతోనే ఉంటాను ప్రభా అని కోరుకునేటువంటి హృదయంగా మన హృదయం ఉండాలని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఆ తర్వాత మరి చదవండి. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతయు, వింటున్నారా? చూడండి, అతడు తన ఇంటికి వెళ్ళి తన ఇంటిలో హాయిగా పడుకున్నాడా? శుభ్రంగా వండుకొని తిన్నాడా? ఆ మాటలు ఏమీ లేవు అక్కడ. తన ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడంటమ్మా? చదవండి. తన ఇంటికి వాడు యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేస్తునో ఆ పట్టణమంతయు ప్రకటించాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి భక్తి మనం చెయ్యాలి. అంతేగాని మనము మరి ప్రభునందు ప్రియులారా ఉపయోగం లేని జీవితాలు జీవించటం కాదు. ఆ పట్టణం అంతయు కూడా ఏం చేశాడంట? చెప్పండి. పట్టణం అంతా ఏం చేశాడు? ఏమని ప్రకటించాడు చెప్పండి? యేసు నేను ఇలాగ ఉండేవాడిని, అయితే ప్రభువు నన్ను ఏం చేశాడు? స్వస్థపరిచాడు, బాగు చేశాడు అని చెప్పేసి
మరి ప్రభువు గురించి ఆ పట్టణం అంతా కూడా అతడు ప్రకటించాడు. ఈ రోజున మరి మన బ్రతుకులేంటి, మన జీవితాలు ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకోండి. అసలు ముందు మనకు విడుదల ఉంటే జరుగుతుంది ప్రకటన. విడుదల లేకుండా ప్రకటన ఏమొస్తుందండి? మనకు నిజంగా మారు మనసు అనేది వస్తే మనం కూడా దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. కానీ మనకు పూర్తిగా విడుదల అనేది లేదు. ఎక్కడో కొన్ని విషయాలు విడుదల పొందినా మరికొన్ని విషయాల్లో ఎక్కడో సాతాను చేత మనం కట్టబడి బంధించబడి ఉండటం వల్ల మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండలేకపోతున్నామేమో. ఎవరు మట్టుకు వారమే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. వాక్యం ఏం చెప్పింది? దీపం వెలిగించి అది ఎక్కడ పెట్టకూడదు? మంచం కింద, కొంచెం కింద పెట్టకూడదు. కాబట్టి ఇతడు మరి ఎప్పుడైతే ఆ దీపం వెలిగించబడిందో అతడు పట్టణం అంతా ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాలు మరి దెయ్యం సాతాను స్వాధీనంలో ఉన్న జీవితాలుగా ఉంటున్నాయా, లేక దేవుని స్వాధీనంలో ఉన్న జీవితాలుగా ఉంటున్నాయో ఒక్కసారి ఎవరు మట్టుకు వారిమే ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలన్నమాట. మన క్రియలు, మన విధానం, ప్రవర్తన ఆ సాతాను ఆధీనములో ఉంటున్నాయా, లేకపోతే దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామా అనేది ఎవరు మట్టుకు వారమే ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపుచ్చుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదనియు. చూస్తారా, యేసు ప్రభు నీ కొరకు ఎంత ప్రయాసపడ్డాడు. విడిచిపెట్టకూడని మహాభాగ్యాన్ని విడిచిపెట్టాడు. సిలువలో తన ప్రాణం పెట్టాడు. అయితే ఆ పడిన ప్రయాస నువ్వు వ్యర్థం చేస్తున్నావు. ఆయన సాక్షిగా నువ్వు ఉండట్లేదు, ఒక జ్యోతిగా నువ్వు ఉండటం లేదు, ఒక వెలుగు నీతి నుంచి బయటకు రావటం లేదంటే ఆయన శ్రమ, ఆయన ప్రయాస, ఆయన ప్రాణత్యాగం మనము వ్యర్థం చేస్తున్నాం. కనుక ప్రియులరు గమనించండి, దెయ్యాలు పట్టిన వ్యక్తి విడుదల పొందిన తర్వాత అతడు ఆ పట్టణం అంతా కూడా ఏం చేస్తున్నాడు? ప్రకటన చేస్తున్నాడు. కనుక మన జీవితాలు కూడా దేవుని కొరకు జీవించే జీవితాలుగా ఉండాలని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దెయ్యాలు పట్టిన వ్యక్తి గురించి మరి మనతో దేవుడు మాట్లాడాడు. ఆయన విడుదల పొందాడు, ఆయన వస్త్రాలు ధరించుకున్నాడు, ఆయన పాదముల దగ్గర కూర్చున్నాడు. తర్వాత ఆయన గురించి పట్టణం అంతా కూడా ఏం చేస్తున్నాడు? ప్రకటన చేస్తున్నాడు. మరి మన సంగతి ఏంటి? ఈ వ్యక్తి లాంటి జీవితం మనం ఏమైనా జీవించగలమా? ఇలాంటి పరిస్థితి మనం ఏమైనా కలిగి ఉన్నామా లేదా అని ఎవ్వరు మట్టుకు వారమే మనం పరిశీలన చేసుకోలేక యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన దెయ్యాన్ని మరి ఆజ్ఞాపించాడు, దెయ్యాన్ని వదలగొట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనం గ్రహించుకోవాలి. కనుక ఆయన ఎలాంటి ఆ సమస్య అయినా సరే ఆయన పరిష్కారం చేయగలిగిన శక్తి కలిగిన దేవుడని మనము తెలుసుకోవాలి. రెండవది, యేసు ప్రభు మనసు ఏంటంటే మనం పని చేయాలి. ఆయన చెప్తున్నాడు కదా, నువ్వు వెళ్ళి మరి అందరికీ కూడా ఏమన్నాడు? ప్రకటించమని చెప్తున్నాడు. ఆ మాట చదవండి, యేసు ప్రభు అన్న మాట చదవండి. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేస్తునో తెలియజేయము. అంటే దేవుడు మనందరి గురించి కూడా ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆయన మనకు చేసిన ఉపకారాలు, మేలులు మనము 10 మందికి పంచే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడని కూడా మనం గ్రహించుకుని మనం అలాగున చేస్తున్నామో లేదో పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన ప్రవర్తన అయితే దేవుని స్వాధీనములైనా ఉండాలి, లేకపోతే సాతాను స్వాధీనములైనా ఉంటుంది. ఎవరి స్వాధీనంలో ఉందో మనం తెలుసుకుని దాని విషయంలో ప్రభు సహాయం కోరుకోవాలి. ప్రభా,
నా యొక్క జీవితం సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయింది, నాకు విడుదల కావాలి ప్రభా అని ఉపవాసాలతో ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని విడుదలకు పొందిన వారిగా మనం ఉండాలి, విడుదల కోరుకున్న వారిగా మనం ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల పాతవి గతించెను, క్రొత్తవాయెను. అటువంటి క్రొత్తదనం మన జీవితాల్లో మనము కలిగి ఉన్నామా? దేవుని కొరకు మనము బ్రతుకుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ లోకమందు జ్యోతులుగా కనబడమని మా కొరకు సిలువలో ప్రాణం పెడితే ఆ పని మేము చేయకపోతే నీ ప్రయాస వ్యర్థమైనట్టే కదా. కనుక నాయనా ఇక నుంచి అయినా ప్రభా మేము నాయన ప్రభా అయ్యా మారు మనసు పొందిన బిడ్డలాగా బ్రతకటానికి సహాయం చేయండి. సాతాను కబంధ హస్తాల్లోంచి విడుదల పొందిన బిడ్డలాగా, నీ బిడ్డల్లాగా బ్రతకటానికి సహాయం చేయండి నాయన. దుష్టుడు ఎంతో యుక్తిపరుడు నాయన, ప్రతి ఒక్కరిని బంధించి నా బిడ్డలని చెప్పుకుంటానికి వాడెంతో ప్రయత్నం చేస్తాడు. యేసు నామములో ఆ దుష్ట శక్తుల నుంచి ప్రతి ఒక్క ఆత్మకు విడుదల దయచేతండి. నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.